ఈ ఒబేసిటీకి సంబంధించి ఈ ఒబేసిటీతో బాధపడే వారికి ఒక 3 విషయాలు చెప్పమంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? సో గుడ్ రొటీన్. సో డైట్ ఎక్సర్సైజ్ చేయాలి, కానీ డైట్ ఎక్సర్సైజ్ చేయాలంటే దీనికి ఒక మంచి రొటీన్ ఉండాలి. సో లైక్ సే నేను ఈ టైం టు ఈ టైం ఇది చేస్తాను ఎక్సర్సైజ్, సో ఈ టైం నేను ఎక్సర్సైజ్ కానీ పెట్టుకున్నాను, సో ఆ రొటీన్లో అది చేయాలి. అట్లనే డైట్ అది చేస్తే ఏమవుతుందంటే మోటివేషన్ అనేది వస్తుంది. ఇఫ్ యూఆర్ ఫిక్సింగ్ వన్ టైం ఫర్ ఎక్సర్సైజ్, సో అది రెగ్యులర్గా చేయటం వల్ల ఏమవుతుందంటే దాని నుంచి డైట్ అనేది రెగ్యులరైజ్ అవుతుంది. సో ఇన్ని క్యాలరీస్ డైట్ తినాలి నేను, ఈ 2 థింగ్స్ చేస్తే 80% లాస్ అవ్వచ్చు వెయిట్. అయితే బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళు ఏ స్టేజ్లో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? సో ఏ స్టేజ్లో బిఎంఐ 30+, డెఫినెట్గా యూ షుడ్ కమ్ అండ్ సీ, యూ షుడ్ థింక్ కన్సిడర్ వెయిట్ లాస్. 25 to 30 యూ కెన్ స్టిల్ ట్రై డైట్ అండ్ ఎక్సర్సైజ్, బట్ ఇఫ్ యూ వాంట్ అడిషనల్ సపోర్ట్ డెఫినెట్లీ యూ కెన్ టేక్, బట్ 30+ డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ టేక్ మెడికల్ హెల్ప్. ఓకే, దెన్ ఫైనల్ క్వశ్చన్, హెల్దీగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకు మీరిచ్చే సజెషన్స్ ఏంటి? హెల్దీగా అదే ఇందాక నేను చెప్పినట్టు యూ షుడ్ హ్యావ్ ఏ గుడ్ రొటీన్. అంటే ఎక్సర్సైజ్ చేయాలని అందరికీ ఉంటుంది, కానీ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఒకరోజు సాయంత్రం చేద్దాం, ఒకరోజు మార్నింగ్ చేద్దాం, ఇట్లా కాకుండా మీ రొటీన్ ఏదో ఉంటుంది కదా, దానిలో ఒక 1 hour తీసి ఫిక్స్డ్గా ఈ అవర్ నేను ఇంత ఎక్సర్సైజ్ చేస్తాను అని ఫిక్స్ చేసుకుని ఒక డైలీ రొటీన్ స్టార్ట్ చేస్తే దట్ విల్ స్టార్ట్ ట్రిగరింగ్ అదర్ థింగ్స్. ఓకే, సో ఫైనల్గా చాలామందికి మీ సైడ్ నుంచి బరువు తగ్గాలనుకో ఒక్క మాటలో వాళ్ళకి ఒక మోటివేషన్ ఇవ్వాలంటే ఒక్క మాటలో 1 wordలో ఏం చెప్తారు డాక్టర్ గారు? డెఫినెట్గా తగ్గొచ్చండి. అంటే అంటే 10 years బ్యాక్ స్టోరీ వేరు, 5 years బ్యాక్ వేరు, ఇప్పుడు వేరు. వెయిట్ తగ్గాలనుకోవటం ఇవాళ నిజంగా అది పెద్ద కష్టం కాదు. ఇట్ హ్యాస్ బికమ్ ఈజీ. సూపర్.